హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఈరోజైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం రోజు పిండి దీపాలు ఎలా పెట్టాలి అండ్ ప్రసాదం చిలిమిడి అంటారు కదా, నువ్వులతో చేసే ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే దీపాల కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని, పొడి బియ్యమే మిక్సీ పట్టేసేయండి. ఒక గ్లాస్ అయితే 7 దీపాలకు సరిపోతుంది. దాంట్లో కొన్ని పాలు పోసుకోవాలి. అంటే ఆ పిండిని కలపడానికి పాలని యూజ్ చేయాలి. అండ్ కొంచెం నెయ్యిని వేసుకోవచ్చు, కొంతమంది బెల్లం వేస్తారు, నేను మాత్రం బనానా వేస్తున్నాను. ఇలా పాలు, అరటిపండు, నెయ్యి వేసి ఒకసారి మిక్సీలో పట్టాలి. అంటే మిక్సీలో పట్టడం వల్ల కొంచెం అంత తొందరగా మెల్ట్ అవుతుంది కదా, అంత కలుస్తుంది. మనం పిండి దీపం చేసుకోవడానికి చాలా పిండి మెత్తగా అవుతుంది. దీన్ని ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని పాలు పోసుకుంటూ ఆ పిండిని అంతా కలపాలి. చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగా కలపాలి. అందరికీ తెలిసే ఉంటుంది, మామూలుగా పిండి దీపం కార్తీక మాసంలో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అలా ఇలా పిండిని అయితే కలిపేయాలి. దీంట్లో కొంచెం కొంచెం పాలు కలుపుకొని నెయ్యి, కొద్దిగా బెల్లం కానీ లేదంటే అరటిపండు అని కానీ కలిపి చేస్తారు. ఎందుకంటే ఇలాంటి దీపాలను పెట్టడం అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము ఇలాంటి దీపాలు. అందుకని ఇలా పిండిని రెడీ చేసి ఒక 5 minutes అలా ఉంచుదాము. ఈలోగా మనం నువ్వుల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మాత్రం నల్ల నువ్వులనే తీసుకోండి. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి సరిపడినంత. ఈ నువ్వులు, బెల్లం వేసి మిక్సీలో పట్టుకొని 7 ఉండల్లాగా చేయాలి. మనకు చిలిమిడి ప్రసాదం అయితే రెడీ అయింది. దీన్నే నువ్వుల ప్రసాదం అంటారు. ఇది వెంకటేశ్వర స్వామికి అండ్ శనీశ్వరుడికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. మనం ఇలా 7 శనివారాలు చేసుకోవడానికి ఇలా ప్రసాదాన్ని అయితే 7 శనివారాల వ్రతం కోసం ప్రసాదాన్ని ఇలా రెడీ చేయాలి. అండ్ అరటి పండ్లు దొరుకుతాయి కదా, అరటి పండ్లు, బెల్లం ఏది పెట్టినా మనం 7 అనే కౌంట్తో చూసుకోవాలి. ఇప్పుడు మనం దీపం ఎలా ప్రమిదలో అంటే పిండితో ఎలా చేయాలో చూద్దాము. గ్లాస్తో అయితే ఈజీగా ఉంటుంది. మనకు ఎంత పెద్దగా కావాలంటే అంత పిండి గ్లాస్లో వేసుకొని దాన్ని కరెక్ట్గా నేను చూపించిన విధంగా చేయాలి. చాలా తేలిగ్గా వస్తుంది. ఇలా మనం 7 పిండి ప్రమిదలను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి నామాలను ఇలా ఆ పిండి ప్రమిదలపై దిద్దాలి. ఏడుకొండల స్వామి నామాన్ని అలా పెట్టి దీపాలను రెడీ చేసుకోవాలి. చూసారా, గ్లాస్తో ఇంత ఒకే సైజులో మనకి తొందరగా కూడా అవుతుంది, ఈజీగా అవుతుంది. ఇలా పిండి ప్రమిదలను రెడీ చేసుకోవాలి. అందులో 7 ఒత్తులను కౌంట్ చేసి వేసుకోండి. ఒక్కొక్క ప్రమిదలో, పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసుకోవాలి. అండ్ అందులో నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఇలా ఏడుకొండల స్వామికి అంటే ఏడుకొండల స్వామి 7 శనివారాల వ్రతం కోసం ఇలా పిండి దీపాలను పెట్టాలి. ఇలా ఒక శనివారం చేసుకున్నా కూడా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి. రుణ బాధలున్నా, ఇంటి బాధలున్నా ఇలా పూజ చేయడం వల్ల కొంచెం విముక్తి కలుగుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా దీపాలను పెట్టుకొని ప్రసాదం, నువ్వుల ప్రసాదం, 7 రకాల పువ్వులు, 7 రకాల పండ్లు, ఏవైనా 7 అంకెతో పెట్టుకోవాలి. ఇలా